సో మనతో పాటుగా ప్రదీప్ గారు ఉన్నారు. సో ఈ ఇయర్ వచ్చిన కొత్త ఇన్విటేషన్ కార్డ్స్ ఏ ఉన్నాయి, ప్రైజెస్ ఏమున్నాయి, వాటిని ఎలా ఆర్డర్ చేయాలనే విషయాలని చెప్తారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పాలి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో ఈ ఇయర్ అంటే మ్యారేజ్ అంటేనే అందరి లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ డే. సో ఆ ఇంపార్టెంట్ డే కి వేరే వాళ్ళని ఇన్వైట్ చేయాలంటే ఆ కార్డ్ కూడా చాలా స్పెషల్ గా ఉండాలి, రైట్? సో ఈ రోజు ఏమేమి చూపించబోతున్నారు, ఏమేమి కొత్త మోడల్స్? ఇప్పుడు ఏం లేదమ్మా, సేమ్ రెగ్యులర్. దాంట్లో ఏంటంటే ప్యాటర్న్స్ వెరైటీస్ చేంజ్ చేయడం. ఓకే. లాస్ట్ టైం కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది అంటే, లాస్ట్ టైం 3-4 రూపీస్ స్టార్ట్ చేసిన. ఈసారి ఏంది అంటే అందరు బడ్జెట్ వన్స్ ఇన్ లైఫ్. ఓకే, వన్స్ ఇన్ లైఫ్ కాబట్టి మళ్ళీ మళ్ళీ రాదు, మంచి ఖర్చు పెడదాం. అంతే. ఒకప్పుడు ఏంటంటే పెళ్లి పత్రిక అంటే నార్మల్ పక్కకి వేసేది. అవును. కొందరు అట్లా కాదు, ఇవి లైఫ్ లో వన్స్ వస్తాయి కాబట్టి ఆ లైఫ్ కి మళ్ళీ రాదు, రిపీట్ కాదు కాబట్టి మెమొరబుల్ థింగ్. అవును. కొంచెం చేంజెస్ వచ్చింది దీంట్లో. ఇప్పుడు సేమ్ అట్లే దానిలో లాస్ట్ టైం వెళ్ళినట్టే సేమ్ అలే మళ్ళీ ఫస్ట్ అదే పచ్చ పత్రికలు స్టార్ట్ చేసేది. ఓకే. సేమ్ దాంట్లోనే ఇవి డిజైన్స్ ఇట్లుంటాయి మొత్తం. మీకు దీంట్లో వచ్చేసి అదే మీకు 4 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఈ కార్డ్ అయితే ట్రెడిషనల్ వెడ్డింగ్ కార్డ్ అంటేనే ఇది. దీని తర్వాత మన ఎడ్యుకేషన్ ని బట్టి మనం ఎట్లా చేంజ్ అవుతున్నామో ఆ విధంగా ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ని బట్టి అంటే ఇప్పుడు మనం డ్రెస్సింగ్ ఎట్లా చేంజ్ చేస్తున్నాం ఫస్ట్ కి ఇప్పటికి, సేమ్ ఇది కూడా అంతే. ఇక సూపర్. సో ఫస్ట్ చూపించే కార్డ్ ఏది? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఇవి ఇట్లా కాకుండా అంటే బేసిక్ వెళ్దాం అంటే బేసిక్, మంచివి అంటే మంచివి. ఎట్లా వెళ్దాం? బేసిక్ నుంచి వెళ్దాం అంటే మన వీడియో చూసే వాళ్ళందరూ బేసిక్ నుంచే చూస్తారు అన్నమాట. ఇప్పుడు ఇట్లా చిన్న వెళ్ళాం అనుకోండి, ఎలా వస్తుంది 3D ఎఫెక్ట్ తో. ఓకే, సూపర్ నైస్. ఇప్పుడు ఇదంతా వచ్చేసి పేపర్ కూడా బాగుంటుంది. దీంట్లో సింగిల్ లాంగ్వేజ్ అంటే సింగిల్, తెలుగు ఇంగ్లీష్ అంటే తెలుగు ఇంగ్లీష్ కొట్టించవచ్చు. ఓకే. ఇది స్టార్టింగ్ ప్రైస్ 4 రూపీస్ 50 పైసా పడుతుంది. ఓకే, 4 రూపీస్ 50 పైసా. సూపర్. కార్డ్ మొత్తం కార్డ్ బాగుంది. ఇది మొత్తం 3D ఎఫెక్ట్ ఉంటుంది. దాంట్లో అట్లా 3D వద్దు అనుకున్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఇట్లా స్టిక్కర్ వచ్చేసి సేమ్ 5 రూపీస్ అట్లా పడుతుంది. ఈ దాంట్లో మీకు ఇవే అని కాదు, ఓన్లీ ఐడియా పర్పస్. మీరు కూడా ఎక్కువసేపు వీడియో చూస్తే బోర్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఒకటి చూపిస్తున్నాం. సో ఇది 4 రూపీస్ అండ్ ఇది 5. దీంట్లో చేంజ్ అయినా కొద్ది ఇప్పుడు ఈ సైజ్ వద్దు అనుకుంటే నెక్స్ట్ పెద్ద సైజ్ వెళ్దాం అనుకున్నాం అనుకోండి, సేమ్ అదే రేంజ్ లో సేమ్ ఇట్లా వినాయకుడు వచ్చేసి పల్లకి ఉంటుంది ట్రెడిషనల్ గా, ఇక్కడ మ్యాటర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది సేమ్ అదే 5 రూపీస్ పడుతుంది మళ్ళీ. ఓకే, బేసిక్ పెద్ద సైజ్ లో కూడా 5 రూపీస్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎట్లా పేపర్ ఇప్పుడు ఇది ఉంది, ఈ దాంట్లో కార్డ్ వచ్చి మధ్యలో పేపర్ వస్తుంది. ఇవి వెళ్ళినాం అనుకోండి 7, 9, 10 ఇట్లా పేపర్ మోడల్ వచ్చింది అంటే 10 వరకు ఉంటుంది. ఇది వద్దు, దీంట్లోనే కొంచెం థిక్నెస్, కొంచెం క్వాలిటీ పెంచుదాం. కార్డ్ వరకు మందం, ఇది కూడా మందమే ఉంటుంది. ఓకే. ఇది మందమే మళ్ళీ. ఇట్లా వెళ్ళామంటే 12, 15, 18. దీంట్లో ఇప్పుడు యాక్చువల్గా ఈ కార్డ్స్ ఏంది అంటే ఈ ప్యాటర్న్ కాదు, ఈ దాంట్లో ఇట్లా హెవీలో ఉంటుంది బుక్. ఈ బుక్ ని నార్మల్ రేంజ్ లోకి తెచ్చినాం. బడ్జెట్ మీ బడ్జెట్ లోకి మేము బడ్జెట్ అంతే. ఇది దీంట్లో కూడా మీకు కావాలంటే నంబర్ ఆఫ్ ఇప్పుడు చూపించే ఒక్కొక్క కార్డ్ కాకుండా దీంట్లో 10 నుంచి 50 డిజైన్స్ వస్తాయి సేమ్ లో. ఓకే. 50 వరకు డిజైన్స్ వస్తాయి. ఈ దాంట్లో వెళ్ళినప్పుడు ఇట్లా ఫ్లోరల్ అమ్మాయి అబ్బాయి వెళ్తా అంటే అమ్మాయి అబ్బాయి, లేదా సేమ్ లో ఇట్లా ఫ్లోరల్ లో ఇట్లా ఫ్లోరల్ లో వచ్చేసి ఇట్లా మ్యాటర్ తెలుగు ఇంగ్లీష్ రెండు వచ్చాయి. తెలుగు ఇంగ్లీష్. ఇప్పుడు ఇట్లా కలర్స్ కాంబినేషన్ ఏది కావాలో ఇస్తాను. సేమ్ ఈ విధంగా అదే దాంట్లో కలర్స్ వద్దు, సింపుల్ అండ్ సోబర్ కావాలి అన్నారు అనుకోండి, నెక్స్ట్ ఇట్లా వైట్. సూపర్. సింపుల్ ఎలిగెంట్. ఎక్కువ హడావిడి ఉండదు. ఒక్కొక్కరు చాయిస్ ఒక్కొక్కటి. మీరు ఇందాక ఫ్లోరల్ వైట్ సేమ్ లో మనకి అట్లొద్దు, ఇట్లా గోల్డ్ ప్యాటర్న్ లో కావాలి అంటే ఇట్లా గోల్డ్ లో డిజైన్స్ ఉంటాయి. ఓకే. దీంట్లో ఇట్లా ప్లేన్ అంటే ప్లేన్ ఇస్తాను, ఇట్లా కటింగ్ లో వచ్చేసి ఇట్లా కటింగ్ లో డిజైన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఏది వెళ్ళినా కూడా నంబర్ ఆఫ్ వెళ్ళొచ్చు ఈ ప్యాటర్న్స్ లో. సో ప్రైస్ ఏముంటది? ఇవన్నీ 12 to 20 బిలో. ఓకే. 12, 15, 18 డిపెండ్స్ కార్డ్ అండ్ సైజ్. సూపర్. ఇది దీంట్లోనే ఇప్పుడు మీరు అయితే చూసారు కదా, ఇప్పుడు వచ్చిన ప్యాటర్న్స్ ఇట్లా. ఓకే. సైజ్ పెంచుతాను, సేమ్ లో కూడా సేమ్ ఇట్లా ఫ్లోరల్. ఓకే. ఇప్పుడు ఇది కూడా ఎట్లా అంటే ఈ ప్యాటర్న్ ఇది వితౌట్ బాక్స్ అయితే వితౌట్ బాక్స్, సేమ్ లో బాక్స్ కాన్సెప్ట్ ఇస్తాం మళ్ళీ. ఓకే, బాక్స్ వస్తుంది జస్ట్. ఇప్పుడు ఇది ఉంది, కొందరికి చాయిస్ హెవీ ఉంటుంది, బడ్జెట్ ఉండదు. ఇప్పుడు సేమ్ లుక్, ఇది బాక్స్ టైప్ ఉంటుంది, ఇది నార్మల్ ఉంటుంది. ప్రైస్ రెండింటికి డిఫరెన్స్. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఇందాక దీంట్లో చూపించినాయి కదా పెద్దది 12 రూపీస్, ఇది 18, 20 అట్లా పడతాయి. సైజ్ పెద్దది కాబట్టి. దీన్ని నెక్స్ట్ వెళ్ళామంటే 22, 25. బాక్స్ లో వెళ్తే బేసిక్ స్టార్ట్ అయితే 22, 25. ఓకే. దీంట్లో వైట్ అంటే వైట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ బేసిక్ ఎట్లుందో బాక్స్ లో కూడా సేమ్ ప్యాటర్న్స్.
నార్మల్ కూడా ఉంటుంది కలర్ లో, వైట్ లో ఉంటుంది, పేస్టల్ కలర్స్ కూడా ఇస్తుంది దీంట్లో. సూపర్, క్వాలిటీ చాలా బాగుంది. మెయిన్ అదే కదా సార్ నాకు కావాల్సింది. ఇప్పుడు నేను ఇచ్చిన దాన్ని బట్టే, ఇప్పుడు పెళ్లి ఉన్న వాళ్ళు ఎంత 10 days, అవును, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి తర్వాత గుర్తు చేయాలంటే నేనే రావాలి. అవును, పెళ్లి అయినంత వరకు ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి ఉంది అనుకోండి, మీ ఇంట్లో ఎన్ని రోజులు, పెళ్లికి ముందు 10, పెళ్లి తర్వాత 10. మీరు ఇచ్చిన ఒక 100,000 కార్డ్స్ ఇస్తారు, ఈవెన్ ఒక 100 members నన్ను రిమైండ్ చేయాలి అంటే అప్పుడు నేను ప్రెజెంట్ చేయాలి. అది సూపర్ సూపర్. మెయిన్ అది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అనమాట కార్డ్స్వి. మీరు ఒకవేళ కార్డ్స్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు షాప్ కి విజిట్ అవ్వాలి. ఎందుకంటే వాట్సాప్ కాల్లో ఈ కలర్ వేరేగా అనిపిస్తుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాట్సాప్ అనే కాదు, మీరు చూస్తున్న ఈ వీడియోలో అయినా ఇది కలర్ డిఫరెన్స్ కొంచెం అటు ఇటుగా అవుతుంది అనమాట. ఫస్ట్ ఇంకొకటి, వాట్సాప్ లో వెళ్ళినప్పుడు ఏంటంటే మీ మెగాపిక్సెల్ వేరు, నా మెగాపిక్సెల్ వేరు, ప్లస్ ఈ ఫీల్ అవుతుంది కదా చేతిలో తీసుకున్నంత వరకు తెలియదు. మెయిన్ ఇప్పుడు అది ఉంది. నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇది ఉంది, డిఫరెన్స్ ఏమీ లేదు రెండిట్లో. ఇది 8 rupees ఉంది, ఇది 18 rupees ఉంది. ఈ చేతిలో పట్టుకుంటే గానీ మీకు ఆ ఫీల్ తెలియదు. మెయిన్ అది. సూపర్. సో అదనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి కార్డ్ సెలెక్షన్ చేసుకుంటే చాలా మంచిది. సో నెక్స్ట్ కార్డ్స్ ఇంకా ఏమున్నాయి న్యూ కార్డ్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఇవి బేసిక్ లో అయిపోయింది. ఈ బేసిక్ నెక్స్ట్ వెళ్తాము అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఓకే, ఇట్లా వుడెన్ లో. ఓకే, మొత్తం వుడెన్ వస్తుంది. ఓకే, ఇది మొత్తం వుడెన్. ఓకే, ఇట్లా 3 pieces వస్తాయి. దీంట్లో వుడెన్ లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాను. దీంట్లో ఎట్లుంటుంది అంటే ఒకటి అది, ఇది ఇప్పుడు వెళ్ళినాం అనుకోండి క్రిస్టియన్ పర్పస్ కానీ ఇట్లా కపుల్స్ వచ్చేసేది. ఓకే, సేమ్ లో ఇట్లా వెళ్ళినాం అనుకోండి, ఇది కూడా డై కటింగ్ మొత్తం. దీంట్లో కూడా 3 leaves. ఓకే, ఇట్లా కూడా బాగుంటుంది. సూపర్ నైస్. దీంట్లో ఇది కానీ ఇట్లా అమ్మాయి అబ్బాయి వచ్చేసి కానీ ఇక్కడ కూడా మీ పేర్లు ఇనిషియల్స్ అంటే ఇనిషియల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, లేదా ఇట్లా పేర్లు కావాలంటే ఇట్లా పేర్లు వేయించుకోవచ్చు. ఓకే, ఇవి కూడా సేమ్ 3 parts వస్తాయి. డిఫరెంట్. ఈ దాంట్లో ఇట్లా వద్దు సింపుల్ గా వెళ్తాను అంటే మళ్ళీ ఇది. ఓకే, ఏమి ఉండదు హడావిడి లేకుండా సింపుల్ గా. దీంట్లో ఈ కార్డ్ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మీరు ఓన్లీ హిందూ కార్డ్స్ అమ్ముతారా సార్ అని. లేదు సార్, మీ గురించి కూడా ఒక వీడియో పెడుతున్నాను. ఇది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు బిజినెస్ అనడం అందరు కావాలి మాకు. మెయిన్ అది, నో రిలీజన్. సూపర్, రైట్. దీంట్లో ఈ వుడెన్ లో అంటే వుడెన్ లో ఇస్తాను. సేమ్ లో మీకు ఇదే వుడెన్ లో చాలా బాగుంటుంది కూడా డిఫరెంట్. ఓకే, ఇవన్నీ ఈ ఇయర్ వచ్చిన న్యూ ప్యాటర్న్స్. సూపర్. ఇక్కడ మీ అమ్మాయి అబ్బాయి పేర్లు కస్టమైజ్ లో అవుతుంది. ఓకే, సేమ్ లో. ఓ నైస్. ఇక్కడ మీ ఇనిషియల్స్ కావాలంటే ఇనిషియల్స్ వేసుకోవచ్చు. ఈ పేపర్ వద్దు, ఈ పేపర్ లో మీ ఫొటోస్ కావాలంటే మీ కపుల్ ఫొటోస్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ 2 ఇప్పుడు సింగిల్ లాంగ్వేజ్ ఉంది అనుకోండి, సంగీత్ వెడ్డింగ్. ఓకే, లేదు తెలుగు ఇంగ్లీష్. ఇప్పుడు ఇది నార్త్ స్టైల్ ఈ మ్యాటర్ ఇప్పుడు చెప్పడం. ఇప్పుడు మన సైడ్ తెలంగాణ ఆంధ్ర సైడ్ వెళ్ళాం అనుకోండి, ఒకటి తెలుగు వెళ్తాము, ఒకటి ఇంగ్లీష్ వెళ్తాం. అది లేదు నాకు సోబర్ ఉండాలంటే ఒకటి మ్యాటర్ నార్మల్ గా సప్తపది వేసేసి ఇక్కడ కంటెంట్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ మీకు ఈ పేపర్ మాత్రం ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇది కావాలంటే ఇది ఇస్తాను. లేదు మీకు కస్టమైజ్ లో ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అంటే ఎట్లా అంటే ఒకటి ఈజీగా ఒకటి ఇప్పుడు చేయించిన ఇది ఇప్పుడు ఇది ఉంది. ఈ ఫోటో ప్యాటర్న్ దీంట్లో ఇవ్వగలుగుతా. ఇప్పుడు ఇది కూడా కస్టమర్ థీమ్ ఇది. ఓపెన్ చేసినప్పుడు ఫోటో వెనకాల మ్యాటర్ వస్తుంది. ఇది కూడా కాన్సెప్ట్ ఏంది అంటే తెలుగులో కాబట్టి చెప్పదు, ఇంగ్లీష్ లో ఏం చేయలేం. ఇది మేము పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మా పెళ్లికి రండి అని చెప్పి ఓపెన్ చేయడం. ఇది సూపర్ నైస్. దీంట్లో కూడా మీకు డిజైన్స్ ఎండింగ్ లో మీకు వీడియో కాకుండా ఫొటోస్ లో వచ్చేస్తాయి. మిగతా ఇప్పటివరకు బేసిక్ 10 to 15, 20, 30. దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళడం బుక్ టైప్ లో వెళ్తున్నాయి ఇప్పుడు. ఓకే, ఇదంతా బుక్ వస్తుంది. ఇది మందం కూడా పెరుగుతుంది. ఇందాక చూసింది ఫ్లాట్ ఉంటుంది, ఇది బుక్ టైప్. ఓకే, బుక్ లో యాక్చువల్ గా అంటే ఇప్పుడు ఇది మేజర్ బుక్ అంటే ఇది. ఓకే, ఇవన్నీ వచ్చేసి మీకు 70-80 రేంజ్ లో ఉంటాయి. దీంట్లో ఇదే పార్ట్ లో బేసిక్ 25 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాం. యాక్చువల్ గా మీకు ఎక్కడ వెళ్ళినా కూడా మినిమం మీకు 50-60 వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఏమీ లేదు అంటే ఇప్పుడు ఇది కటింగ్ ఉంది అని కాదు, ఈ ప్యాటర్న్ లో ఇది ఇవ్వగలుగుతాం, ఈ ప్యాటర్న్ లో ఇది ఇవ్వగలుగుతాం. సేమ్ కానీ ప్రైస్ డిఫరెన్స్. దాంట్లో ఇప్పుడు అందరు అన్ని కాస్ట్ లో ఉండరు. అవును, కాబట్టి సేమ్ ఇదే బుక్ టైప్ లో బేసిక్.
ఈ ప్యాటర్న్స్ వచ్చేసి బుక్ అంటే బుక్ ఇస్తాను, బాక్స్ లో కూడా కొన్ని దొరుకుతాయి మళ్ళీ సేమ్. సూపర్. దాన్ని బట్టి వెళ్ళొచ్చు. ఇది ఇట్లా డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా కొత్తదే, నెక్స్ట్ మంత్ పెళ్ళే. ఇప్పుడు ఇది కూడా ఓకే, మీకు ఇక్కడ డేట్ ఉంటుంది చూడండి, 5th October. 5th October కొత్త కార్డ్. ఇప్పుడు ఇందాక చూపించింది కూడా ఇప్పుడు మీకు ఇది ఉంది కదా 2025 ఇక్కడే ఉంటుంది చూడండి మీకు డేట్. ఇది కూడా నెక్స్ట్ పేజ్ లో 2nd April నెక్స్ట్ ఇయర్ ది ఇప్పుడే ప్రింట్ చేసేసుకోరు వాళ్ళు. ఏంటంటే యుఎస్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ పెట్టేసుకుని వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళు బిఫోర్ డేట్ పెట్టేసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు ఈ ప్యాడింగ్ లో ఇట్లా వెళ్ళినప్పుడు దీనిలో ఈ సైజ్ అంటే ఈ సైజ్ సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ సైజ్. ఇప్పుడు ఇది హారిజంటల్, సేమ్ లో స్క్వేర్ ఇస్తాను. స్క్వేర్ లో కాకుండా ఈసారి స్టార్ట్ చేసిన ప్యాటర్న్స్ ఏంటంటే ఇది మొత్తం ఓకే రెక్టాంగిల్ లో మొత్తం. ఇది వచ్చిన తర్వాత లాస్ట్ టైం మీకు నార్మల్ ఫీల్ ఉండేది, ఇదంతా ఇప్పుడు ఏదంటే వెల్వెట్. మీరు లెదర్ చూసింటారు ఐడియా పర్పస్. లెదర్ అయితే అందరికి ఐడియా ఉంటుంది. ఇంట్లో లేడీస్ ఉన్నారు అంటే హ్యాండ్ బ్యాగ్, జెంట్స్ ఉన్నారు అంటే బెల్ట్. ఫీల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నది కూడా. ఇక్కడ అమ్మాయి అబ్బాయి పేరు రావడం ఇది కానీ, దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాం మళ్ళీ. ఇది కూడా కాన్సెప్ట్. ఈ దాంట్లో 3 leaves వస్తాయి. కొంచెం మంచి బడ్జెట్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో వెళ్ళినాము అంటే ఇది బుక్ టైప్ కాబట్టి మీకు 80-100 రూపీస్ స్టార్ట్ అవుతుంది. సేమ్ లో ఇంకా కొంచెం ఒక 20 days అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో 30 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు సేమ్ లో. మెయిన్ సేమ్ ఫీల్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఏంటంటే సీజన్ నవరాత్రి దసరా తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొన్ని ఈవెన్ గా రెడీగా పెట్టినా ఆ మాత్రం మీకు ఇప్పుడు డిజైన్స్ చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు ఇదంతా కూడా చాలా బాగుంటది ఫీల్ గానీ, లెదర్ ఫీల్ గానీ చాలా సాఫ్ట్ ఉంది. దానిలో డిజైన్స్ అదే దాంట్లో ఇట్లా డోర్ టైప్. ఓకే, సో సేమ్ ఫీల్, సేమ్ లెదర్ ఫీల్ లో ఉంటుంది. సేమ్ లెదర్ ఫీల్ బట్ ప్యాటర్న్ వేరు. ఓకే, ఈ దాంట్లో లెదర్ అంటే లెదర్ ఇస్తాను, నార్మల్ అంటే నార్మల్ ఇస్తాను. ఇందాక మీకు చెప్పినాను సైజెస్ సమ్ ఆఫ్ డిఫరెంట్ అని. దీంట్లోనే నెక్స్ట్ సైజ్ అంటే స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది కూడా అందరికి అర్థం కాదు. ఫస్ట్ థింగ్, అరే ఏంది దేవుడు లేడు ఏంది లేదు అని కొంతమందికి వస్తాం. ఇప్పుడు దేవుడిని పెడితే కాళ్ళలో పడేస్తున్నాం. దానికి తగ్గట్టుగా వాళ్ళు వద్దు అన్న వాళ్ళకి ఇట్లా ప్లేన్. ఓకే, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు దేవుడు పెళ్లి చేసిన తర్వాత కార్డు అటు ఇటు వాడేయడం అవుతుంది అని చెప్పేసి అట్లా లేని వాళ్ళకి కూడా దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ మళ్ళీ. ఓకే, ఇది కానీ సేమ్ ఇట్లా పప్పుల్లో. ఇప్పుడు ఈ పార్ట్ కూడా ఆప్షనల్. ఇక్కడ వినాయకులు కావాలంటే వినాయకుడిని ఇస్తాను, పేర్లు కావాలంటే పేర్లు. ఇవన్నీ పేస్టల్ కలర్స్. అంటే ఇందులో కూడా వాళ్ళు అడిగితే ఇది కస్టమైజ్ చేసి ఇస్తారు మీరు. ఇక్కడ ఈ పార్ట్ అంతే ఉంటుంది, చేంజ్ కాదు. ఇక్కడ కావాలంటే వినాయకుడు స్టిక్కర్ ఎంబ్లమ్ ఇస్తాను. ఎంబ్లమ్ ఎట్లుంటుంది అంటే ఇది ఇట్లా. దీంట్లో కూడా నంబర్ ఆఫ్ సైజెస్ ఇస్తాం, మీకు ఏ సూటబుల్ లైవ్ గా చూసినప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, డన్. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. కొందరు అంటారు కొన్ని విఐపి కార్డ్స్ ఉంటాయి, దాని పర్పస్ నాకు డ్రై ఫ్రూట్స్ పెట్టాలి, చాక్లెట్ పెట్టాలి అంటారు. దాంట్లో యాక్చువల్ గా మీకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది 200-250 నుంచి. నా దగ్గర మీకు ఈసారి మాత్రం 50 రూపీస్ నుంచే స్టార్ట్ చేస్తాను. 50 రూపీస్ నుంచి. మెయిన్ థింగ్ ఇక్కడ దాంట్లో బేసిక్ ఇట్లా కలర్స్ బ్యాగ్ తో పాటు ఇస్తున్నాను. ఓకే, ఇట్లా బ్యాగ్ వస్తుంది. ఓకే, దీంట్లో లాస్ట్ టైం నేను వీడియోలో పెట్టింది మీకు 80 రూపీస్ నుంచి. ఈసారి కొందరు కస్టమర్స్ గురించి మళ్ళీ చేంజ్ చేసినాను. ఓకే, సింపుల్ సోబర్ ఉంటుంది, అందరి బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ మీకు ఇది ఓపెన్ ప్లేస్ చేపిస్తాను. ఇదైతే ఉంటుంది కదా, ఇక్కడ ఇది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అంటే చాక్లెట్స్. లేదు మీకు ఏమీ లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే మాకు వద్దు ఇక్కడ వరకే చాలు అంటే ఇది క్లోజ్ చేసి ఇక్కడ వరకు ఇది పెట్టుకున్నా. ఓకే, మళ్ళీ కార్డు తీసుకున్నాక కొందరు అంటారు కార్డు తీసుకోవడం ఒక 50 రూపాయలు అంటే మమ్మీ 30 రూపాయలు చాక్లెట్స్ కి పెట్టాలా అని. వాళ్ళ కోసం కూడా 2-in-1 పెట్టినా. దాంట్లో కూడా కలర్స్ ఇట్లా మెరూన్ కానీ లేదా అంటే ఇది కూడా పేస్టల్ కలర్ చాలా బాగుంటుంది. దీనికి లాక్ సిస్టమ్ ఇక్కడ 2 ఇన్సర్ట్స్. ఇక్కడ ఏమొద్దు అనుకుంటే ఇక్కడ ఏమైనా కంటెంట్ పెడతా అంటే కూడా కంటెంట్ పెట్టుకోండి. లేదు దీనికి రివర్స్ చేసి ఇందాక చూపించినట్టు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ మన డిపెండ్స్. సో ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంది అన్నమాట. ఇది నైస్ వన్. ఇది న్యూ మోడల్ బ్యాక్ టైప్. సో ఏంటంటే లాస్ట్ టైం ఏంటంటే కొంతమంది కావాలని వచ్చారు కానీ వాళ్ళ బడ్జెట్ లో లేదు. కొంతమందికి ఇప్పుడు మళ్ళీ అందరికి ఇచ్చినా కూడా అందరు స్టేటస్ అనేది కాదు. సూపర్, కొంచెం యూనిక్ గా ఉంది బ్యాక్ టైప్. తీసుకొని ఇయడానికి కూడా చాలా యూనిక్ గా ఉంటది అనమాట. ఏంది ఇది ఏమని తెచ్చిర్రా అని చెప్పేసి అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత నెక్స్ట్
ఇప్పుడు స్వీట్ బాక్స్ లోనే ఇందాక మీకు బేసిక్ చూపించినాయి కదా, దాంట్లోనే పెద్దవి పెద్దవి. ఇప్పుడు ఇది మొత్తం మెటల్. ఓకే, ఇది 2 in 1. ఇప్పుడు ఈ కార్డ్ తీసుకుని అనుకోండి, వన్స్ ట్వైస్ ఒకసారి ఇంట్లో పెయింటింగ్ కానీ క్లీనింగ్ చేసినాం అనుకో తీసేస్తాం. ఇప్పుడు ఇది ఈ కార్డ్ అట్లా కాదు. ఇది ఏమైపోతుంది అంటే కార్డ్ ఇచ్చిన తర్వాత దీంట్లో లోపల అనేది కస్టమైజ్. ఈ పార్ట్ అనేది అక్రిలిక్ కావాలంటే అక్రిలిక్ ఇస్తాను, ఇది కావాలంటే అక్రిలిక్ అంటే ఏంది అంటే చూపిస్తుంది. తర్వాత ఇది రీయూజ్ ఎందుకు అంటున్నాను అంటే ఈ మెటల్ ఇంట్లో కొందరు సోప్ కానీ ఏదైనా పెట్టుకోవడం యూజ్ అవుతుంది. లేదు అంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని రిలేషన్స్ వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్లో కానీ అట్లా పెట్టవచ్చు. కానీ అదే ఈ పార్ట్ పెట్టినాం అనుకోండి మెత్త పడిపోతుంది. ఇది పాడు కాదు, ఇది పాడవుతుంది, అంతే డిఫరెన్స్. సో ఇది రీయూజబుల్. ఈ దాంట్లో మీకు కస్టమైజ్ అయితే చెప్పినాను కదా, దాంట్లో ఎట్లా వెళ్ళొచ్చు అంటే ఇదంతా అక్రిలిక్ గ్లాస్. ఇందాక మీరు కొన్ని కార్డ్స్ కి స్టిక్కర్స్ చూసారు కదా, దాన్నే మొత్తం కార్డ్ లో చేపించినాను. దీనికి ఎన్వలప్ తో సహా ఇవ్వమంటే ఎన్వలప్ తో ఇస్తాను. లేదు ఇట్లా కాస్ట్లీ కార్డులలో ఒక లేయర్ గా పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది చూపించినాను కదా మీకు, దానికి తగ్గట్టుగా సైజ్ కి తగ్గట్టుగా చేపించిస్తాను. ఇది కస్టమైజ్ ఇది కూడా. ఇప్పుడు దీనికి ఏంది అంటే ఈ విధంగా వెళ్తా అంటే ఇట్లా వెళ్ళొచ్చు కటింగ్ లో, లేదు ప్లేన్ చాలా బాగుంటుంది. మొత్తం గ్లాస్, ఫుల్ గ్లాస్ వైట్ లో ఇస్తాను, ఇట్లా గోల్డ్ లో కూడా ఇస్తాను సేమ్. మీకు పక్కన పెడితే కలర్ వేరియేషన్ తెలుస్తుంది. ఇప్పుడు మీకు గ్లాస్ వద్దు అనుకుంటే ఇట్లా ట్రాన్స్పరెంట్, ఇది కూడా డిఫరెంట్. ఓకే, చాలా బాగుంటుంది. సో ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్, దాని మీద ప్రింట్ అవుతుంది. ఈ ట్రాన్స్పరెంట్ లో ఇట్లా కావాలంటే ఇట్లా ఇస్తాను. మీ ఫొటోస్ వేసి ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా చూపిస్తాను ఒక వీడియోలో, లాస్ట్ ఫోటోలో చూపిస్తాను. అన్ని వీడియోలో అంటే మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు అన్ని కార్డ్స్ చూడడానికి. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పిన ఎక్కడ ఆగిన డ్రై ఫ్రూట్స్ లో ఇప్పుడు ఇట్లా వెళ్దాం కదా, ఇది క్యారీ చేసేటప్పుడు ఇది. ఓకే, దాంట్లో ఇది ఓపెన్ చేయగానే కూడా 2 లీవ్స్ వస్తాయి, ప్లస్ ఈ జార్స్. ఓకే, ఈ జార్స్ కూడా సపరేట్ గా మీకు దీనిలో ఏమైనా మీరు కావాలంటే ఏది కావాలో పెట్టుకోవచ్చు. జార్ ఉంటుంది ఏంటి, మీరు ఏం పెడతారో మీ పైన డిపెండెంట్. చాక్లెటా, కలర్ వేపర్సా, డ్రై ఫ్రూట్స్, అది మీ డిపెండ్స్ మీది. ఓకే, సో ఇవన్నీ వేరు ప్రతిదీ వేరు వస్తుంది దాంట్లో. ఇది మ్యాటర్. ఇది సూపర్. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మీరు చూసి వీటి ప్రైస్ ఏముంటది మళ్ళీ? ఇప్పుడు ఈ దాంట్లో స్టార్ట్ అవుతుంది మీకు 300-400 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో ఎట్లా అంటే సేమ్ ఇప్పుడు ఇందాక మీకు చూపించింది బేసిక్ 50, 80, 100 బిలోలో కూడా ఉంటుంది, 100 ప్లస్ కావాలంటే 100 ప్లస్ లో కూడా ఉంటుంది. ఓకే, ఎంతవరకు మీ స్టేజ్ లో నేను వస్తాను కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తారు, అదొకటి. అది దాంతో పాటు ఇప్పుడు ఇవి ఉన్నాయి సేమ్. ఇందాక మీరు చిన్నది చూసారు కదా, దాంట్లో పెద్దది. ఇది కూడా మొత్తం స్టిక్కరింగ్, ప్రింటింగ్ లో స్టిక్కర్, ఇదంతా సపరేట్, వన్ ఆఫ్ కైండ్. ఇప్పుడు ఇది కూడా మీకు ఓపెన్ చేస్తే ఓకే ఈ పార్ట్ కూడా ఇక్కడ పైకి వస్తుంటే చూడండి, కింద డౌన్. ఇది తీసిన తర్వాత ఇక్కడ మీకు ఏం కావాలో పెట్టుకోవచ్చు. ఓకే, డ్రై ఫ్రూట్స్, దీంట్లో సైజ్ డిఫరెన్స్. డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, స్వీట్స్ మాత్రం సెకండ్ ఒపీనియన్, ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తేనే స్వీట్స్. లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ డిపెండ్స్. మనం దీంట్లో సైజెస్ డిపెండ్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఓకే, దీంట్లో 500-800 రేంజ్ లో ఉంటాయి ఇవైతే. దీంట్లో ఈ విధంగా కావాలంటే ఇట్లా కలర్ ఆప్షన్స్ ఇస్తాను. సేమ్ బాగుంది. ఇది సేమ్ లో చిన్నది కూడా బాగుంటుంది, దాంట్లో చూపిస్తా. చిన్నది కూడా ఎట్లుంటుంది అంటే మీరు పట్టుకోండి, అది చూపిస్తా. సేమ్ దీని ప్రైస్ ఏముంటది? ఇది 250 పడుతుంది. ఓకే, ఇట్లా సేమ్ బాక్స్ పైకి వస్తుంది, డిఫరెంట్ సైజ్ లో చిన్నది. ఇప్పుడు మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంటుంది. కలర్ ఆప్షన్స్ మినిమం ఉంటుంది, ఇవి సెలెక్టెడ్ కాబట్టి. ఇవి ఏది తీసుకున్నా కూడా డ్రై ఫ్రూట్స్ లో కొన్ని కార్డ్స్ అంతే ఇన్స్టెంట్ ఇస్తాను. ఓకే, మిగతా మాత్రం ఆర్డర్ బేస్. ఓకే, అది సూపర్. దీనిలో కూడా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఫ్లోరల్ వద్దు అనుకుంటే ఇది. ఇప్పుడు ఇది కూడా డిఫరెంట్, టాప్ ఓపెనింగ్ అవుతుంది. ఓకే, ఇది 2 ఇన్సర్ట్స్, చాలా బాగుంటుంది. ఇది కూడా గోల్డ్ ప్రింటింగ్ అవుతుంది కదా, ఆప్షనల్, రెగ్యులర్ ప్రింటింగ్. ఇది కావాలంటే మినిమం మీకోసమే కస్టమైజ్ అవుతుంది, బ్లాక్ చేయించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది కనిపిస్తుంటుంది రెగ్యులర్ కార్డ్ కన్నా కూడా డిఫరెంట్ ఇది ప్రింటింగ్. ఈ దాంట్లో కూడా నంబర్ ఆఫ్. ఇప్పుడు ఈ పార్ట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ట్రెడిషనల్, ఇప్పుడు ఏదైతే కాస్ట్లీ చూసారు కదా దాంట్లోనే బేసిక్ అదే లుక్ ఉంటుంది, అదే పల్లకి, అదే బాక్స్ టైప్ వస్తుంది. బేసిక్ బాక్స్ టైప్ వస్తుంది, కొంచెం ట్రెడిషనల్.
దీంట్లో ట్రెడిషనల్ ఇట్లా కావాలంటే ఇట్లా ఇస్తాను, వైట్ లో కావాలంటే వైట్ లో ఇస్తాను. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కి మాత్రం ప్రాబ్లం లేదు. దీంట్లో ఇట్లా కలర్స్ లో ఇట్లా డిజైన్స్ ఇది కానీ ఇట్లా వినాయకుడు సింగిల్ గా వచ్చి కపుల్స్ వచ్చి కావాలంటే కపుల్స్ ఇస్తాను. కపుల్స్ అంటే కూడా ఎట్లుంటుంది అంటే ఇక్కడే ఉంది ఇవన్నీ. ఇవన్నీ డిజైన్స్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోస్ దీనిపైన రావు. ఇవి ఇట్లా వద్దు అనుకుంటే సేమ్ లో ఇది ఇప్పుడు బాపు స్టైల్. ఇప్పుడు ఇది కూడా ప్రెసెంట్ October 13th పెళ్లి. అవును, ఇది బాపు వెంకటేశ్వర స్వామి కళ్యాణం. వెనకాల 7 అడుగులు. ఇవన్నిట్లో ప్యాటర్న్స్, ఇవి ప్యాటర్న్స్ మాత్రం చాలా ఉంటుంది ఇందులో. సో బేసిక్ ఇంకా ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండింగ్ ఇన్విటేషన్స్ అవన్నీ చూసినాం కదా. సో కొంచెం యూనిక్ కలెక్షన్ గురించి కూడా మాట్లాడితే, సో ఇది వచ్చేసి మనకి రాజుల కాలంలో మెసేజెస్ పంపిస్తారు కదా, సో అలాంటి మోడల్ అండి. బాహుబలి సినిమాలో మన ప్రభాస్ గారికి వస్తుంది కదా మెసేజ్, దేవసేనని తీసుకురమ్మని చెప్పేసి. సో ఇది ఒక క్యూట్ బ్యూటిఫుల్, అంటే మీరు కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఇలాంటిది ఫాలో అవ్వచ్చు. అండ్ అలా ఇన్విటేషన్ అంటే జస్ట్ మనం ఇప్పుడు బర్త్డేస్కి కానీ లేకపోతే మంత్ వర్స్కి యానివర్సరీ వాటికి కూడా కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మన బర్త్డేకి ఇన్వైట్ చేసుకునే ఇన్విటేషన్ అనమాట. మంచి వుడెన్ తోటి ఇచ్చారు, 1 డే అంటే 1 year బర్త్డే సెలబ్రేషన్కి. అండ్ దాంట్లో ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ బర్త్డే కలెక్షన్లోనే చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్, సో పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుంది. సో మిక్కీ మౌస్, సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ అంటే కార్టూన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా మ్యాటర్, సో వెన్యూ కానీ డీటెయిల్స్ కానీ బేబీ గురించి ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా పెట్టొచ్చు. సో ఇది 1 year బర్త్డేకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా 1 year బర్త్డేలోనే ఇంకొక క్రేజీ ఇన్విటేషన్ అండి. అంటే మంచి కలర్ కాంట్రాస్ట్లో చాలా మంచిగా వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మనకి డిజైన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీ ఫోటో కానీ మ్యాటర్ కానీ మనం వేయొచ్చు. సో ఇప్పుడు ఫోన్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? సో ఫోన్ మోడల్ ఇన్విటేషన్ పిల్లలకి చాలా మంచి కనెక్టెడ్ ఉంటుంది. సో ఇది ఐఫోన్, స్పెషల్గా ఐఫోన్ అనమాట. సో ఇక్కడ చూసినారా అంత బ్యూటిఫుల్గా వెడ్డింగ్ ఇచ్చారు, అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ కావచ్చు లేకపోతే బర్త్డే ఇన్విటేషన్ కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి వెడ్డింగ్ ఇచ్చినారు, వెడ్డింగ్ ఇచ్చిరు, వెన్యూ ఇచ్చిరు, రిసెప్షన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చిరు. సో వాట్సాప్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇట్లా ఇవి చాలా యూనిక్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఐటమ్ అండి. సో ఇది జేవర్ డ్రై ఫ్రూట్ అంట. ఓకే, సో మనకి బాక్స్ ఐటెంలో డ్రై ఫ్రూట్ బాక్స్ అండి. సో ఇది రిటర్న్ గిఫ్ట్కి కూడా మంచిగా ఉంటుంది. సో ఆ మోడల్ కూడా ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఇంకొక ఇన్విటేషన్ గురించి మాట్లాడితే ట్రెండింగ్ అంటే ఆర్ట్ వర్క్ వచ్చిందండి. సో కాంట్రాస్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి. సో ఇది వెడ్డింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదు బర్త్డేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది క్యూటెస్ట్ ప్యాటర్న్ అండి. సో అందరికీ ఫొటోస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక యూనిక్ కలెక్షన్లో నా ఫొటోస్ తోటి ఇవ్వాలని చెప్పేసి, సో అలాంటి ఫోటో వైబ్ ఇది. సో మనకి ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా, సో ఫోటో వెనకాల ఇది, ముందు వచ్చేసి ఫోటో. సో మీరు ఫోటో కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది కూడా ట్రెండింగ్ కలెక్షన్ అండి. సో ఇక్కడ చూస్తే మనకి రాధాకృష్ణులు కలిసి ఉన్నారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇట్లా వీళ్ళు ఎప్పటికి ఇలానే కలిసి ఉండాలని చెప్పేసి ఇది ఒక డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ వెడ్డింగ్ ఇన్విటేషన్లో. కొంచెం మనం ట్రెండ్కి తగ్గట్టు డిఫరెంట్గా ఉండాలని ఇన్విటేషన్ అనుకుంటే కనుక మనం ఇట్లా హార్ట్స్, ఈ మధ్య మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వస్తున్నాయి కదా. సో అట్లాంటి మోడల్ అండి ఇది. సో నెక్స్ట్ కలెక్షన్ గురించి మాట్లాడితే ఇట్లా అనమాట. సో ఇది చూడండి స్పెషల్ ఇన్విటేషన్. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఇది కూడా మ్యారేజ్ ఇన్విటేషనే అండి. ఇది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట, ఈ పాస్పోర్ట్ ఇన్విటేషన్. ఇది కూడా క్యూటెస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా. సో చాలా యూనిక్ కలెక్షన్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో 1 yearకి బర్త్డే కావచ్చు, మ్యారేజ్కి కావచ్చు, లేదు అంటే కనుక మనకి ఈ మధ్య ప్రతి ఒక్క ఈవెంట్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి
సో ఇలా కూడా ఇవి ట్రాన్స్పరెంట్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ అయినాయి అండి. సో ఇంకొక యూనిక్ కలెక్షన్ గురించి మాట్లాడితే మనకి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ షీట్స్ వచ్చినాయి కదా, సో అదనమాట. ఇది కూడా బాగుందండి, లైక్ క్యూట్ అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ గా కాకుండా కొంచెం యూనిక్ కలెక్షన్ లో ఇంకా కొంచెం స్మార్ట్, అంటే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా ఉండాలనుకుంటే కనుక క్యూట్ ఉంది కదా. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది మనం బర్త్డేస్ కి కూడా లైక్ వెడ్డింగ్ కి కూడా ఇన్వైట్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. సో ఇందాక పాస్పోర్ట్ చూపించిన కదా, సో ఒకసారి లోపల కూడా చూపిస్తే ఇట్లా ఉంటుంది, అంటే ఇన్విటేషన్ ఎట్లా వస్తుంది అని చెప్పి. సో ఇది మనకి పాస్పోర్ట్ టైప్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లోపల ఓపెన్ చేస్తే మనకి మొత్తం డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో దీనికి మనకు బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చారు. మనం ఫ్లైట్ చేసుకొని అంటే మ్యారేజ్ చేసుకొని ఇక హ్యాపీగా ఉండండి అని చెప్పి. సో కొంచెం హెవీగా, అంటే మనకి స్పెషల్ గెస్ట్లు ఉంటారు కదా, స్పెషల్ వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకుంటే కనుక మనం ఇట్లా డ్రై ఫ్రూట్ బాక్స్ ని కూడా ప్రిఫర్ చేయొచ్చు అండి. సో మనకి ఇట్లా మ్యాటర్ వచ్చేసి 2 leaves లో ఉంటుంది, లైక్ వెడ్డింగ్ ఇన్విటేషన్, రిసెప్షన్ ఇన్విటేషన్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కాజు, బాదం, పిస్తా, ఆల్మండ్స్ ఏమైనా ఉంటే కనుక ఇట్లా మనకి జార్స్ ఇచ్చినారు అనమాట. సో దీన్ని మళ్ళీ మనం ఈ జార్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లీవ్స్ యూజ్ చేసుకోకపోయినా ఈ బాక్స్ ని కూడా యూజ్ చేసుకో, లైక్ సేవర్ డబ్బా. చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే. నమస్తే అండి. ఇందాక వీడియో చూసారు కదా, దాని కంటిన్యూషన్. మీకు ఇందాక చూసింది ఏంటి అంటే కార్డ్స్ మోడల్స్. ప్రింటింగ్ అనేది డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ అండ్ ఇది ప్రైజెస్ ఉంటుంది. ప్రతి కార్డ్కి సేమ్ క్వాంటిటీ ఉంటుంది, ప్రతి దానికి అడిషనల్ ప్రింటింగ్ ఉంటుంది. మీకు ప్రింటింగ్ బిలాన్స్ వచ్చేసి ఇట్లా మెన్షన్ చేస్తారు, షాప్లో ఉంది అంటే మీకు ప్రతి కార్డ్కి ప్రింటింగ్ అడిషనల్, డిపెండ్స్ క్వాంటిటీ ఉంటుంది.